ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇంకోటి విషయం ఏంటంటే మన పిల్లలు తల్లిదండ్రులని ప్రేమిస్తూనే ఉంటారు పిల్లలు. ఓసారి బాధలు వేసినా చేసినా తల్లిదండ్రుల మీద పిల్లలకు ఉంటుంది, కన్న పిల్లలకి. కానీ ఇప్పుడు కోడళ్ళు అల్లుళ్ళు వాళ్ళు కూడా అంత పెద్ద పట్టించుకోవటం లేదు. కానీ వాళ్ళు పట్టించుకున్న వాళ్ళంటే అదృష్టవంతులే. అత్తగారు మామగారు చాలా అదృష్టవంతులే వాళ్ళని పట్టించుకున్న వాళ్ళైతే. అసలు మనవాళ్ళకి అసలు మా అమ్మ ఎవరో ఈ తాతయ్య ఎవరో అక్కర్లేదు ఇప్పుడు మనవాళ్ళకి. పూర్వం మనవాళ్ళకైతే తాత మామ అంటూ వస్తైనా మాట్లాడుతూ ఉండేవారు, అమ్మమ్మ తాతయ్య అంటూ. ఇప్పుడు మనవాళ్ళకి మనవరాళ్ళకి అసలు తాత అమ్మమ్మ వాళ్ళకి అక్కర్లేదు. అసలు వాళ్ళు ఎవరో కూడా పట్టించుకోవట్లేదు. వెళ్ళి పిలిచినా కూడా పలికే స్థితిలో లేరు వాళ్ళ పిల్లలు, అలా ఉన్నారు. ఇంకా కోడళ్ళు అంటారా, అది అదృష్టం ఉండాలి చూసేందుకు. వాళ్ళు అనుకుంటారు మనం బాగానే చూస్తున్నామని. కానీ మా అత్తగారు ఎలా ఉంటుంది, మామగారు ఎలా ఉంటున్నాడు మన దగ్గర అనే ధ్యాస వాళ్ళకు ఉండదు. ఎలాగో అలా ఉంటూ ఉంటారు. బాగా ప్రేమగా చేసుకున్న వాళ్ళైతే మంచి అదృష్టం, వాళ్ళు అదృష్టవంతులే. ముసలి వాళ్ళు అదృష్టవంతులే. చూడకపోరనుకోండి, పట్టించుకోకండి. మన పెద్దవాళ్ళం కదా, మనం కాస్త ప్రేమగా వాళ్ళని చూడడమే, వాళ్ళని కాసేపు ప్రేమగా మాట్లాడడం. వాళ్ళు ఎలా మాట్లాడినా వాళ్ళకే వదిలేయడం. వాళ్ళకే తెలుస్తుంది. మనం ఉన్నంతలో మనం ప్రేమగా మాట్లాడి మన జీవితం గెట్టుకోవడం. కానీ ఎంతదేనైనా కోడళ్ళు అల్లుళ్ళు ఏమాత్రం కూడా అంత ప్రేమగా చూసేంత రోజులు కావు ఇప్పుడు. ఆ రోజులే బాగా మారిపోయాయి. అలా అని మనం అనేందుకు ఏమనడానికి వీల్లేదు. వాళ్ళ పరిస్థితులు వాళ్ళవి, మనం ఏం చేయలేము. నిజంగా కోడళ్ళు బాగా అత్తగారిని మామగారిని చూశారనుకోండి, వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఏదో పుణ్యం చేసుకుంటే అలాంటి కోడళ్ళు అలాంటి అల్లుళ్ళు దొరుకుతారు. ఎంతో పుణ్యం చేసుకోవాలి వాళ్ళు, మామూలు పుణ్యం కాదు. ఎంతో పుణ్యం చేసుకుంటే అప్పుడు కోడళ్ళు అల్లుళ్ళు మంచివాళ్ళు దొరికి మా అత్తగారు మా మామగారు అంటూ వాళ్ళు ప్రేమిస్తారు. అయితే అంతే, ఏం చేయలేని స్థితి ఇప్పుడు. ఈ పరిస్థితి అలా ఉంది, అన్ని చోట్ల ఉంది ఇలాగే. ఇది నేను ఫ్యాక్ట్స్ చెప్తున్నాను, ఇందులో తప్పు పట్టడానికి ఏం లేదు. ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. అద్దెకున్న వాళ్ళ గురించి ఇప్పుడు అద్దెకున్న వాళ్ళు ఉన్నారు. నేను నా పరిస్థితి చూస్తున్నాను. నాకు అద్దెకున్న వాళ్ళందరూ నా కొడుకుల్ని చూసుకుని, నా పిల్లల్ని చూసుకుని నా జీవితం గెట్టుతున్నాను. ఇక్కడ ఉంటున్నాను నేను నా విషయం మీకు చెప్తున్నాను. హైదరాబాద్లో ఉంటున్నాను అంటే నేను మా ఇంట్లో, నా సొంత ఇంట్లో ఉంటున్నాను. చాలా పెద్దదాన్ని.